గణానాన్పా గణపతిం వామహి కవిం కవీనాముపమస్తమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానసన్నూతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేవిర్వాజనీవతి. శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం భద్రం కర్ణేభిః శృణుయాయ దేవః భద్రం పత్యమాక్షభిర్యజాత్రః స్థిరైరంజైః సుష్టివాగం నష్టమూభిః వశేషదేహైతం యుధాయుః నస్తి న ఇంద్రో రుద్రస్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తర్థో. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం బిల్వదం బ్రహ్మాసి తం సాక్షాత్కారం నిత్యం మృతం వచ్మి సత్యం వచ్మి. అవత్వమాం అవభక్తారం అవశ్రోతారం అవదాతారం అవదాతారం అవాణుచవాణ శిష్యం అవపశ్యంతాత్. ఓం అవోత్తరత్తాత్ అవదక్షంతాత్ అవచార్ధ్వోత్తాత్ అవాదరత్తాత్ సర్వతో మాం పాహి పాహి నమస్తంతాత్. త్వం పద్మాయస్వం విస్మయః త్వమానందయస్వం బ్రహ్మమయీ త్వం సచ్చిదానందద్వితీయాసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వజగదిదం త్రుతో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థితాః సర్వజగదిదం త్వయం లయమేష్యతి సర్వం జగదిదం త్వయమేష్యతి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం చెప్పుకున్నది రాజవిద్య రాజగుహ్య యోగం. ఇంకా మరొక 3 శ్లోకాలే ఉన్నాయి. మొన్న 31వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాం. 32, 33, 34 ఈ లాస్ట్ శ్లోకాలే భగవంతుడు అంటే ఆయన గురించి, ఆయన తత్వజ్ఞానం గురించి ఆయన మనకి ప్రతి విషయం మనకి చెబుతూ వచ్చారు. ఆయన తత్వజ్ఞానం ఎలా ఉంటుంది ఏమిటి అని. అలాగే 31వ శ్లోకంలో ఆయన మనకి చెప్పింది ఏంటంటే, క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి అనేసి 31వ శ్లోకంలో ఆయన ఓ కౌంతేయ ఆయన ఎంత చక్కగా ఒక్కొక్కటి మనకి వివరించారో భగవంతుడిని చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? క్షిప్రం భవతి ధర్మాత్మా. ఎందుకది చెప్పాడు? అది 31వ శ్లోకంలో మీకు అది నేను చెప్పాను. క్షిప్రం అంటే ఏంటి అని. క్షిప్రం శీఘ్రముగా, క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి. అయితే శీఘ్రముగా ఇది
భగవంతుని తాలూకా ప్రాప్తి. ఈ భగవంతుని ప్రాప్తి ఎలా అవుతుందో ఆయన మనకు వివరించారు. మీరు భగవంతుని ప్రాప్తి కావాలంటే మీరు ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉన్నట్టయితే మీకు తప్పక ఆ మోక్ష మార్గంలో మీరు అక్కడ ఉంటారు. అయితే ఇక్కడ చిత్రం అనేసి వాడేస్తాడు. క్షిప్రం అంటే శీఘ్రముగా భవతి అంటే అవును. ఏంటవుతుంది? ధర్మాత్మ అంటే ఎవరికి ఈ పరమశాంతి, ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో, ధర్మాన్ని ఎవరైతే స్థాపిస్తారో, ఎవరైతే చక్కగా వాళ్ళ ప్రవర్తనలో చాలా చక్కగా ఉంటారో, వాళ్ళకి ఎటువంటి ఆశ అనేది అంటే ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ ఏంటవి? దోషాలు, కామ, క్రోధ, ఇవి ఏవైతే ఉన్నాయో అవేమి దగ్గరికి రావకుండా తన కర్మని, సత్కర్మని చాలా జాగ్రత్తగా చేస్తూ అది ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తూ ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించినట్టయితే, ఆ ధర్మ మార్గంలో వాళ్ళే కానీ ఉన్నట్లయితే అతి శీఘ్రముగా నన్ను వారు చేరుకోగలరు అంటున్నాడు. వాళ్ళు శీఘ్రముగా నన్ను చేరిన తర్వాత వాళ్ళకి ఏంటి జరుగుతుంది? పరమశాంతి జరుగుతుంది. అదే మానవుడికి కావాల్సింది. ఆ పరమశాంతిని కావాలంటే మీరు ఈ విధంగా ప్రవర్తించినట్టయితే, కౌంతేయ, ఓ అర్జున, నువ్వు ఆ విధంగా నువ్వు ప్రవర్తించు. నీకు మంచి అంటే ధర్మ మార్గంలో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో నీకు తప్పక అది జరుగుతుంది. అది ఏంటంటే కౌంతేయ ప్రతి జానాహి నమే భక్తం ప్రణశ్యతి అంటే నిశ్చయంగా ఇంకా తిరిగిలేదనమాట. ఆ విషయం మాత్రం నిశ్చయంగా నువ్వు తెలుసుకో. జస్ట్ ఏంటి ఇలాగా ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో, ఎవరైతే మంచిగా ప్రవర్తిస్తారో, ఎవరైతే భగవన్ నామస్మరణతో ఉంటారో, ఎవరైతే వాళ్ళ ప్రవర్తనలు చక్కగా ఉంటాయో, ఎవరైతే కర్మని తాలూకా అంటే ఏదైతే కర్మ చేస్తున్నారో ఆ కర్మ తాలూకా ఫలితాన్ని తనకు ఆశ లేకుండా భగవంతుని ఎవరైతే అర్పిస్తారో వాళ్ళు అతి శీఘ్రముగా భగవంతుని చేరుకోగలరు అని చేస్తున్నాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత శాంతి నిగచ్చతి వాళ్ళు దే విల్ గెట్ ఇట్. నిగచ్చతి అంటే దే విల్ గెట్ ఏంటి? శాశ్వత శాంతి అనేసి ఇక్కడ చెప్పాడు. నేను దాని తాలూకా అంటే ఒక స్టోరీని కూడా మీకు నేను మొన్న నేను చెప్పాను. అంటే అధోగతికి వెళ్ళకుండా బిల్వమంగళుడు అన్నవాడు ఎలా ఉన్నాడు? వాడు అధోగతికి వెళ్ళకుండాను ఏ విధంగా భగవంతుని చేరుకున్నాడు అంటే ఇందులో అర్థం ఏంటి అంటే, నువ్వు అంటే చెడ్డగా ఉన్నా ఎవరైతే కొద్దిగా చెడ్డగా ఉంటారో, ఎవరైతే పాపాత్ములు ఉన్నారో, ఎవరైతే ఇవి చేస్తారో వాళ్ళు కూడాను ఆ తావుకు చేరుకోగలరు. ఎప్పుడు వాళ్ళ తాలూకా భక్తి భావన ఉన్నప్పుడే అక్కడికి చేరుకోగలరు అన్న భావనతో ఆయన మనకి ఈ బిల్వమంగళుడు అన్న స్టోరీ నేను చెప్పాను. ఆయన ఎలా అయ్యాడు, ఎలాగా భగవంతుని చేరుకోగలిగాడు అన్నది నేను చెప్పాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం మనం తెలుసుకుందాం. ఏంటది? 32వ శ్లోకం. 32వ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది మనకు కావాలి. మాహి అక్కడ ఫస్ట్ ఏంటంటున్నాడో చూడండి. మాహి పార్థ వ్యపాశ్రిత్యయో అపిస్యం పాపయోనయః
స్త్రీయం వైశ్యం తదా శూద్రః త్రే ఆపియంతి పరం గతిం. మాం హి, మాం అంటే నన్ను, నన్ను ఎలాగా ఏంటంటున్నాడు పార్థ, ఓ అర్జున నువ్వు తెలుసుకో. ఏంటి తెలుసుకోగలవు? ఇప్పుడు ఇందులో బ్రాహ్మణులు వైశ్యులు అంటే 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ అంటే బ్రాహ్మణుల తర్వాత వైశ్యులు, వైశ్యుల తర్వాత క్షత్రియులు, క్షత్రియుల తర్వాత శూద్రులు. శూద్రులు అనేసరికి వాళ్ళు కింద జాతి వాళ్ళు. బ్రాహ్మణ అంటే వీళ్ళు ఉత్తమ జాతికి చెందిన వాళ్ళు. అంటే జాతుల గురించి చెప్తున్నాడు. ఈ కేసు నువ్వు నీచ జాతికి ఉన్నన్ను, నువ్వు అక్కడ పుట్టినా, నువ్వు ఎక్కడ అంటే శూద్రుడిగా ఉన్నన్ను నువ్వు నన్ను చేరుకోగలవు. అంటే ఈ బ్రాహ్మణులు ఎలా ఉండేవారు, శూద్రులు వైశ్యులు ఎలా ఉండేవారు, రాజులు అంటే క్షత్రియులు ఎలా ఉండేవారు, శూద్రులు వాళ్ళ తాలూకా కర్మ ఏంటి, వీళ్ళ తాలూకా కర్మ ఏంటి, వీళ్ళ తాలూకా కర్మ ఏంటి, వీళ్ళ తాలూకా కర్మ ఏంటి, ఈ కర్మానుసారం వీళ్ళు జన్మనెత్తారు. వీళ్ళు జన్మనెత్తిన వరకే. కానీ చేసే కర్మలు చక్కగా ఉన్నట్టయితే తప్పక వాళ్ళు భగవద్ధ్యానంలోకి వెళ్ళగలరు, భగవంతుని చేరుకోగలరు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి ఇచ్చారు. ఏంటంటున్నాడు? మాహి పార్థ వ్యాపాసత అంటే ఎవరు వ్యాపాశ్రిత్య అన్నాడు. ఎవరు అంటే నన్ను ఎవరైతే శరణ పొందుతారో వాళ్ళు. పాపయో నమః అంటే వాళ్ళు పాపం అంటే శూద్రులుగా పుట్టిన అంటే చిన్న కుటుంబంలో ఏదైతే అంటే కింద జాతి వాళ్ళు, నువ్వు కింద జాతిగా పుట్టిన వాళ్ళే కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తాలూకా భావన, వాళ్ళ తాలూకా అంటే భక్తి యోగ గుణం ఇవి ఉన్నట్టయితే తప్పక నా దగ్గరికి వాళ్ళు చేరుకోగలరు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఓ అర్జున, ఇక్కడ ఏంటంటున్నాడు? స్త్రీయం వైశ్యం తదా శూద్రః, స్త్రీలు కానీ వైశ్యులు కానీ అట్లే శూద్రులు కానీ. అపియోతి పరం గతిం, వాళ్ళు పరమగతిని పొందెదరు, వారు కూడాను పరమగతిని. ఓ అర్జున, స్త్రీలవని వైశ్యులవని శూద్రులవని చండాల పాపాలతో ఉన్నవాళ్ళు నన్ను శరణ పొంది ఉన్నచో నన్ను పొందెదరు అనేసి ఈ శ్లోకాన్ని మనకి అందించారు. ఏంటి ఈ శ్లోకం తాలూకా అర్థం? అయితే వీళ్ళు శూద్రుగా ఉండడానికి అంటే ఆ జన్మను ఎందుకు ఎత్తారు? బ్రాహ్మణ వంశంలో ఎందుకు పుట్టలేదు, వైశ్యులుగా ఎందుకు పుట్టలేదు, క్షత్రియులుగా ఎందుకు పుట్టలేదు, శూద్రులుగా ఎందుకు పుట్టలేదు? అంటే శూద్రులుగా ఉండడానికి కారణం ఏంటి? ఈ జాతి వర్ణాలు ఇలా ఉన్నాయే, నువ్వు ఎందుకు శూద్రులుగా పుట్టావు, నువ్వు బ్రాహ్మణ వంశంలో ఎందుకు పుట్టలేదు అనేసి నీ మట్టుకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటే, వాట్ ఈజ్ మై రాంగ్? వై ఐ హ్యావ్ నాట్ బోర్న్ ఇన్ ది బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ? Why they are not calling as a Sharma, Shastri, like that? They are all Brahmins. So we have to give respect for them. We have to give respect to them. ఎందుకు అంటే వాళ్ళు ఆ వంశానికి చెందిన వాళ్ళు దే ఆర్ ఎంటైటిల్డ్. వాళ్ళు పూజానికి అంటే పూజలు చేసే అర్హులు. అలాగే వాళ్ళు
బ్రాహ్మణ వంశంలో ఉన్నారు కనుక వాళ్ళు పూజలు చేస్తారు, ఆ తర్వాత కోవిల్లో ఉన్న పౌరహత్యం చేసుకుంటారు. ఇవన్నీ వాళ్ళ తాలూకా దీన్ని బట్టి ఉంటాయి. ఆ బ్రాహ్మణ దానం వల్ల మనకు ఎంత డిఫరెన్స్ ఉందో బ్రాహ్మణుడికి శూద్రుడికి ఒకసారి మీరు ఆలోచించుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. అయితే ఎందుకు వాళ్ళు అలా అయ్యారు అంటే మీ కర్మానుసారం. ఇది ఎందుకు ఏంటి నేను చేసిన కర్మ ఏంటి అది నీకు తెలీదు. ఇది ఎన్ని జన్మల నుంచి వస్తుందో అది నీకు తెలీదు. కానీ నువ్వు పుట్టావు దీనిగా, నువ్వు ఒక రాజుల కడుపులో పుట్టలేదు, ఒక రాజు కొడుకుగా నువ్వు పుట్టలేదు, ఒక కూలివాడి ఇంట్లో పుట్టావు. వాడికి తిండికి కూడా నువ్వు తినడానికి అంటే దరిద్రముతో ఉన్నాడు. ఆ దారిద్ర్యపు రేఖలో నువ్వు ఉన్నావు. కానీ వాళ్ళలాగా నువ్వు రాజుగా నువ్వు పుట్టలేదే. ఎందుకు ఇవి జరిగింది అంటే అవి జన్మ రహస్యం. జన్మల నుంచి వస్తుంది ఇలాగా. ఇది ఒక్కరోజుతో అవ్వదు. ఎందుకు అంటే పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో నువ్వు ఏదైతే చేసావో దాని ప్రకారం వాళ్ళు ఇవి చేస్తూ ఉంటారు. ఏం చేసావు అనేది నీకు తెలియదు కదా. ఆ పూర్వజన్మంలో ఏదైతే పుణ్య కార్యక్రమాలు చేస్తారో నెక్స్ట్ పాప కార్యక్రమాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు. దాన్ని బట్టి భగవంతుడు ఫిక్స్ చేస్తాడు నువ్వు దేనికి ఎంటైటిల్డ్ అని. దానిగా నీకు జన్మనిస్తాడు. ఆ జన్మ ప్రకారం బ్రాహ్మణుల ఇంట్లో పుట్టినట్టయితే నీ తాలూకా వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి పవిత్రంగా ఉంటారు. వాళ్ళ తాలూకా మాట తీరు వేరు, వాళ్ళ తాలూకా ప్రవర్తన వేరు. ఆ ప్రవర్తనలోనే వాళ్ళ తాలూకా అట్మాస్ఫియర్ చాలా చక్కగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. చక్కగా పూజలు చేసుకుంటారు, వేదాలు చదువుతారు, వేద మంత్రాలతో ఉంటారు. వాళ్ళ వాక్శుద్ధి కూడాను అలాగే ఉంటుంది. అయితే అందరూ కాదు, ఎవరికైతే జ్ఞానోదయం ఉంటుందో అంటే పూర్వజన్మలో ఆ వాసన ఎవరికైతే ఉంటుందో ఆ వాసన గలవారే ఈ వేదాలు చదవగలరు. నేను ఈరోజు అది చదివాను అంటే అది నేను ఎలా చదివాను, నాకు పూర్వజన్మ తాలూకా ఆ వాసన ఉన్నది కనుక నేను అది చదవగలిగాను. గణపతి అధర్వ శీర్షము అనేసి అది ఓం భద్రం కర్ణే విశృణయామహే భద్రం ప్రత్యయమాక్షవిల్వపుత్ర. అవి అంతను ఎంతో చక్కగా ఉంటాయన్నమాట. ఈ వేదాలు నేర్చుకోవాలంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇందులో జాతి మతాలతో మనకు సంబంధం లేదు. ఒక పట్టుదల ఉండాలి, ఒక మంచి ప్రవర్తన ఉండాలి. అలా ఉన్నట్టయితే మీకు తప్పక అది నేర్చుకోగలరు. అది పూర్వజన్మ వాసన ఉంటే కానీ దాన్ని చదవడం కూడా అవ్వదు. అది కొద్దిగా ఉండాలి. వాళ్ళు అది సంపాదించారు కనుక వాళ్ళు బ్రాహ్మణ వంశంలో పుడుతూ ఆ బ్రాహ్మణంగా ఆ వేదాలు చెప్తూ ఆ వేదాల్లో సారాన్ని అందరికీ చెప్తూ ఒక పూజలని పురస్కారాలని ఇవన్నీ వాళ్ళు అర్హులు కనుక వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇంకా వైశ్యులు, వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు శుద్ధిగానే ఉంటారు, వాళ్ళు వెజిటేరియన్సే, వాళ్ళు కూడా చాలా పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత క్షత్రియులు, ఈ క్షత్రియులు ధర్మ మార్గంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు చాలా దీనిగా ఉంటారు. శూద్రులు వీళ్ళేంటి కింద జాతి వాళ్ళు అన్నమాట. కింద జాతి వాళ్ళు అంటే ఏదో కూలి పనులు చేస్తూ
పొట్ట పోషణకే ఏవో మంచి ఇవి చేస్తూ ఉంటుంటారు. అంటే ఇందులో చెప్పింది ఏంటంటే స్త్రీలు, ఇక్కడ స్త్రీల గురించి కూడా చెప్పాడు. ఏంటంటున్నాడు? స్త్రీయ వైశ్య తదా శూద్ర, స్త్రీలు వయసులు అట్లే శూద్రులు. ఇక్కడ స్త్రీలు అని ఎందుకు పెట్టాడు? ఆ స్త్రీలు కూడా వాళ్ళ తాలూకా ఏంటి, వాళ్ళ కర్మానుసారం ఏ కర్మలో ఎలా ఉండాలి అంటే వాళ్ళు పూర్వజన్మంలో ఏంటి కర్మ చేశారు, ఆ కర్మ ప్రకారం వాళ్ళు పుట్టుకొస్తుంది. వాళ్ళే కానీ బ్రాహ్మణ వంశంలో పుడుతూ ఒక ఉత్తముడు భార్యగా ఉంటూ, అంటే ఒక పండితుడు, ఆ పండితుడి భార్యగా ఆవిడ వెళ్తుంది. ఆవిడ స్త్రీయే కానీ ఎవరు? ఆవిడ ఒక పండితుని తాలూకా భార్య. ఆవిడ కూడా నేర్చుకుంటుంది. ఏంటి నేర్చుకుంటుందో, ఆయన పూజలు చేస్తుంటే ఆ పూజలకు తగిన సామాను అందివ్వడం, దానికి ఏంటి కావాలి అన్నది నేర్చుకోవడం, ఆవిడ కర్మానుసారం ఆవిడకి ఏదైతే భగవంతుడు డ్యూటీ అప్పచెప్పాడో ఆ డ్యూటీ ప్రకారం ఆ కర్మను నిర్వర్తిస్తూ ఉంటారు ఆవిడ. అంటే ఇక్కడ స్త్రీలు అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టిన స్త్రీలు, వైశ్యుల వంశంలో పుట్టిన స్త్రీలు, అలాగే క్షత్రియ వంశంలో క్షత్రియులు ఏంటి, రాజు, ఆ తర్వాత రాణి, ఆ రాణికి తగిన మర్యాదపూర్వకంగా వాళ్ళు ఇస్తుంటారు. అలాగే శూద్రులు, అక్కడ భార్యాభర్తలు కూడా ఇద్దరు కూలికి వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళకు వచ్చిన కూలి తక్కువ, పొట్ట పోషణ గురించి వాళ్ళు కష్టపడక తప్పదు, ఆ కష్టంలో ఉంటారన్నమాట వాళ్ళు. అయితే ఈ జాతులు ఎందుకు ఇలా విడదీశాడు అంటే, ఈ జాతుల ప్రకారం అవ్వకపోతే నీకు మొత్తం ఇది అవ్వదు, అంటే పరిపాలనా విధానం అవ్వదు. ఈ పరిపాలనా విధానంలో అన్నీ ఉండాలి. రాజు ఒక్కడే పరిపాలించాడు కదా, దాంట్లో ప్రజలు, ఆ ప్రజలకు ఆ రాజు దగ్గర చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ ఒక్కొక్క శాఖకు చెందిన వాళ్ళు ఉంటారు. అలాగే దాన్ని కూడాను అది ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఇక్కడ చెప్పారు. మాహి పార్థా వ్యవసృత్య యోపి అవశ్యం పాపయో నమః. అలాగే స్త్రీయ వైశ్య తదా సూత్ర తే ఆపియతియ పూర్వం అని అన్నాడు. ఇక్కడ ఏంటి మనం నేర్చుకోవాల్సింది? వర్ణములు ఏ విధంగా ఆటంకం, ఆ వర్ణాలతో నువ్వు ఏ విధంగా ఆటంకాలు మాత్రం నీకు రాదు. ఏ వర్ణమైనా నువ్వు మామూలుగా చేరిపోతావు. అచ్చట భగవంతుడికి ఏంటంటే నీ తాలూకా పవిత్ర ప్రేమ అవసరం, నీ తాలూకా భక్తి, ఆ భక్తే కావాలి. అంటే ఇలాంటి భక్తులు, భక్తి అవసరమే, కానీ ఇది ఏంటి, ఎలా తెలుసుకోగలవు అంటే ఇలాంటి భక్తులు పూర్వకాలం నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. అలాంటి వాళ్ళ తాలూకా ఒక్కొక్కటి కొన్ని వాళ్ళ తాలూకా అంటే వాళ్ళ తాలూకా ప్రవర్తన, వాళ్ళు ఏం చేశారు, వారు భక్తిగా ఎలాగయ్యారు. అలాగే భక్తి రామదాస్, ఆయన చిన్నవాడు కాదు, రాజుల వంశంలో ఉండేవాడు, కానీ ఆయన భగవంతుని చేరువలో ఉన్నాడు, భగవంతునిలో కలిశాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యజ్ఞపత్ని, ఈ యజ్ఞాలు ఎలా చేస్తుంటారు? ఆ తర్వాత భోజనాల్లో ఆవిడ యొక్క బాధలో అచ్చటనే పూజ చేస్తూ కృష్ణుడు ప్రార్థించగా తనకు మోక్షం దొరికింది. ఇవి ఎంతోమంది ఉన్నారు. ఇందులో
కొన్ని స్టోరీలు చాలా మట్టుకు ఉన్నాయి. సంజయుడు ఎలాగ వచ్చాడు, విదురుడు ఎలా వచ్చాడు, వీళ్ళ గురించి మనం ఒకసారి తెలుసుకుంటే అది చాలా మంచిది. అయితే ఇందులో సమాధి ఆయన ఎవరు? ఆయన పేరే సమాధి. ఆయన ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు. ఆయన తన కుమారుడు అంటే బ్రాహ్మణుల్లో ఉంటూ తన కుటుంబాన్ని పోషించు తన కుమారుడైన ఎవరు? తన కుమారుడి పేరు సమాధి. ఆయన్ని పిలుస్తూ తన తాలూకా లోపు కారణంతో అతనికి కొన్ని కారణాలతో అడవికి పంపించాడు. అడవిలో ఉన్నాడు ఆయన. అడవిలో ఉంటూ అక్కడ ఈ ఫలాలు ఆ ఫలాలు తింటూ భగవన్ నామస్మరణతో ఆయన ధ్యానిస్తూ ఉండేవాడు. ఎందుకు భగవన్ నామస్మరణ అంటే వాళ్ళ తండ్రి కూడా అదే చేస్తుండేవాడు కనుక తను కూడాను ఆ సమాధిలో అంటే భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుంటూ ప్రవర్తిస్తుండేవాడు. ఇది ఇలా ఉండగా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు అంటే ఇంకొక అతను కూడాను అలాగే అడవి పాలయ్యాడు. ఆయన కూడాను వీళ్ళతో కలుస్తూ ఇద్దరు కూడాను ఆ అడవిలో ఉంటుండేవారు. ఈ అడవిలో ఉంటుండగా ఒకరోజు అంటే వాళ్ళు ఎవరిని పూజ చేస్తుండేవారు? దేవతను పూజ చేస్తుండేవారు. ఒక అమ్మవారు ఉంటే ఆ అమ్మవారినేమో పూజ చేస్తూ ఉండేవారు. అక్కడే ఒక గురువుని పట్టుకుంటూ మంత్రోపదేశం చేస్తూ ఒక దేవి ఉపాసనంతో దేవిని పూజ చేశారు. దేవి పూజ చేయగా కొన్నాళ్ళ తర్వాత ఆవిడ ప్రత్యక్షమై ఏంటి కావాలో కోరుకో అన్నాడు. అయితే ఇంకొక అతను ఇద్దరిలో ఆయన ఏంటంటే ఆయన కోరికలతో ఈ ప్రపంచం అంతను విలాసాలతో ఉన్నది. మనకు ఆనందం కావాలి అంటే ఈ ఆనందంతో ఈ విలాసాలతో ఈ బాహ్య ప్రపంచాన్ని చూస్తూ మహా ఆనందపడుతున్నాము. ఈ బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని నాకు ఇయ్యు, నేను ఆనందంగా ఉంటాను. నాకు ఏంటి కావాలి అంటే నాకు కోరికలతో ఉన్నాయి, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలతో నాకు ఆనందాన్ని ఇయ్యు అంటే బాహ్య ప్రపంచంగా ఆయన ఆలోచించాడు కానీ ఇన్సైడ్ ఆలోచించలేకపోయాడు. ఇంకొక అతను ఏం చేశాడు? ఆయన ఇదంతను శూన్యం, ఏది ఈ ప్రపంచమే శూన్యం, ఇది ఎప్పుడైనా పోవలసినదే. మనం కనిపిస్తున్న వస్తువులన్నీ పోవలసినవే, ఏదీ కాదు, ఏదీ మనది కాదు, మనతో ఏదీ రాదు, మనతో వచ్చింది ఒక్క జ్ఞానం మాత్రమే. ఆ భగవంతుడినే మనం ప్రార్థించుకుంటే ఆ భగవంతుడే మనకి అన్ని విధాలా కాపాడతాడు. అంతా ఆయనదే, మనదంటూ లేదు. నువ్వు నాకు తత్వజ్ఞానాన్ని నాకు ఇయ్యు, ఆ భగవంతుడిని నేను తెలుసుకోవాలి, ఆయన అంటే ఎలా ఉన్నారు, ఆయన తాలూకా శక్తి ఏంటి, ఆయన ఇదేంటి అనేసి ఆ దేవిని కోరుకున్నాడు. ఈయన కోరుకోలేదు. ఈయన తాలూకాది వేరు, ఆయన తాలూకాది వేరు. ఆయనకేంటి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉంది, ఈయన అంతర్ముఖంగా ఆలోచిస్తూ ఇది కోరుకున్నాడు. అందు గురించి ఈయన భగవత్ ప్రాప్తి కలిగి భగవంతుల్లో కలిగిసాగాడు. అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ ది మైండ్ అది ఎలా ఉందో మనం నేర్చుకుంటే అది చాలు. ఆ తర్వాత ఇది సమాధి. నా తర్వాత సంజయుడు. ఈ సంజయుడెవడు? వేశ్య తాలూకా కుమారుడు.
ఈయన కృష్ణుడికి పరమ భక్తుడు, చాలా మంచి భక్తుడు, తత్వాన్ని తెలుగున్నాడు. ఆ తర్వాత ఈయన తాలూకా భక్తి జ్ఞాన సంపదుడు. వేశ్యకుడికైనా ఇతనికి జ్ఞాన సంపద ఉన్నది. దానితో ఆ కోటలో ఉన్నవాడు ఈయనకి పెర్మిషన్ ఇస్తుండేవారు డైరెక్ట్గా రాజుతో మాట్లాడడానికి. అలాగే ఈయన తిన్నగన్ను అర్జునుడితో మంచి స్నేహం ఉండేది. అర్జునుడు కూడా ఈయనంటే సంజయుడు అంటే చాలా ప్రేమ. సంజయుడు ఏంటి, చాలా గొప్పవాడు, భగవంతుని పిలిస్తే పలికేవాడు. అంటే భగవంతుని తెలుసు, తత్వజ్ఞానాన్ని తెలుసు. ఆ శ్రీకృష్ణుడిని తెలుసుకున్నవాడులో సంజయుడు ఒకడు, విదురుడు ఒకడు, భీష్ముడు ఒకడు. వీళ్ళే తెలుసుకోగలిగారు ఆ కృష్ణుడి తాలూకా రూపం, ఆయన తాలూకా శక్తి. ఇంకొక లెవెల్లో తెలుసుకోలేకపోయారే. అందు గురించి ఈయన సంజయుడు ఈ విధంగా ఉన్నాడు కనుక అతను వ్యాసమహాముని, వేదవ్యాసుడు. అంటే వేదవ్యాసుడికి కూడా తెలుసు కృష్ణుడి తాలూకది. ఈ నలుగురికి తెలుసు. వేదవ్యాసుడు, సంజయుడు, విదురుడు, భీష్ముడు, ఈ నలుగురికే కృష్ణుడి తాలూకా శక్తిని తెలుసు. అర్జునుడికి ఇంకా తెలియదు, కానీ తెలియపరుస్తున్నాడు. కానీ వీడి తాలూకా జ్ఞానం ఇంకా ఎక్కువగా ఉంది, వీళ్ళు తెలుసుకున్నారన్నమాట. అది ఇక్కడ ఆ సంజయుడి తాలూకా స్టోరీ. నేను ఇంకా దీని గురించి వివరంగా మీకు ఇది నేను బోధపరుస్తాను. సాయిరామ్.